హాయ్ అండి. నేను మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఈరోజు గుప్తేశ్వర్ వెళ్తున్నాం. మేము ఇప్పుడే జైపూర్ నుంచి బయలుదేరామండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 55 కిలోమీటర్స్ వెళ్తే మనకి గుప్తేశ్వర్ వస్తుంది. నేను మధ్యలో ఉన్న ప్లేసెస్ని, ప్రకృతి అందాలని అన్నీ కూడా చూపించి మేము రోడ్ ట్రావెల్గా వెళ్తున్నామండి. మేము బైక్ మీద వెళ్తున్నాం ఇప్పుడు. హాయ్ అండి. ఇదే పత్రపుట్ బ్రిడ్జ్ అని అంటారు. ఇది మనకి బ్రిటిషర్స్ కాలంలో ఇది మనకి కట్టించారు. ఇది చాలా పురాతనమైన కాలం బ్రిడ్జ్ అండి. ఇది మనకి జైపూర్, కోరాపుట్ నుంచి ఎవరు వచ్చినా సరే ఇటుపక్క తీసుకోవడానికి చాలా మంచి మంచి ఫొటోస్కి, లొకేషన్స్కి కూడా చాలా బాగుంటుందండి. అదేవిధంగా ఇక్కడ అడవి కూడా బాగా దగ్గరగా ఉండడం వల్ల కోతులు గట్ట ఎక్కువగా వస్తుంటాయి. చాలామంది వెళ్ళే ప్రయాణికులు ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ ఇస్తారు. ఒకసారి ఆ పైన కూడా చూడండి, రూఫ్ ఎలాగ ఉందో. అసలు ఓపెన్ రూఫ్ ఉంది. మనం ఇక్కడ నుంచే ఇలా మనం స్ట్రైట్గా బయలుదేరి వెళ్ళామంటే మనకి ఇక్కడ కొట్టా జంక్షన్ వస్తుంది. కొట్టా జంక్షన్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనం వరకు వెళ్తాము. రైట్ సైడ్ స్ట్రైట్ రూట్ కానీ మనం వెళ్ళామంటే కరెక్ట్గా కొట్టా జంక్షను, బైపరిగూడ, రామగిరి, ఇలా మనం గుప్తేశ్వర్ వెళ్ళిపోవచ్చండి. ఇంకా ఇలా మనం రామగిరిలో మనకి అక్కడ ఏమన్నా టిఫిన్స్ గట్ట వెళ్ళే దారిలో దొరుకుతాయి. అలా మనం తినేసి ఇంక వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇదిగో మనం జాగ్రత్తగా గుప్తేశ్వర్ ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు ఇలా ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇంకొప్పుడు ఎంట్రన్స్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే కొంచెంసేపటికి మనకి టోల్ గేట్లో మనీ తీసుకుంటారండి లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ మనం బైక్స్కి అయితే ఒక 10 రూపీస్ అని కట్ట ఉంది. మనం తీసుకుని లోపలికి వెళ్ళాలి. చూసారు కదా, ఇప్పుడే జస్ట్ షాపులు గట్ట అన్నీ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కరెక్ట్గా మార్నింగ్ వచ్చేటప్పటికి 10 అయిందండి. ఇదేంటంటే రోడ్డు కూడా బాగా మనం కొండల్లోంచి మొత్తం ఒక అడవిలోంచి వచ్చినట్టు ఉంది. రోడ్డు అంతా కూడా బాగా నేరో రోడ్డు. ఎన్నాళ్ళు ఈ రోడ్డు కూడా ఏం ఉండేది కాదు. ఈ మధ్యన రోడ్డు కూడా బాగా డెవలప్ చేశారు. ఇప్పుడిప్పుడే షాపులు గట్ట ఓపెన్ చేస్తున్నారండి. మనం కరెక్ట్గా అలా రైట్ సైడ్ కానీ కట్ అయిపోయామంటే మనం కరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళా మనం ఇంక వెళ్ళిపోతామండి. ఇదేనండి గుప్తేశ్వర శివాలయం ఎంట్రన్స్. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో ఎంట్రన్స్ అండి, రైట్ సైడ్ ఉన్నదేమో ఎగ్జిట్. మనం ఏంటంటే ఇలాగే మీ మెట్ల మార్గం గుండా మనం పైకి వెళ్ళాలి. దగ్గర దగ్గర ఏంటంటే ఇలా వెళ్ళేటప్పటికి ఒక 200 మెట్లు అయితే. ఆ శివలింగాన్ని కూడా మనం షూట్ చేయకపోతే అంత నాకు నచ్చలేదు. అందువల్ల మేము ఇప్పుడు రెండోసారి వచ్చామండి లోపలికి. ఇది ఇదేమో నంది భృంగినండి. ఈ లోపల నుంచి మనం సన్నని మెట్ల మార్గం ఉంటుంది. ఈ మెట్ల మార్గం నుంచి ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళాలండి. ఇప్పుడు మనం చాలా నేరోగా ఉంటుంది ప్లేస్. ఇక్కడ నుంచి ఏంటంటే చాలా పెద్దోళ్ళు కానీ స్త్రీలు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం రెండోసారి వచ్చినప్పుడు కూడా అది మనం రికార్డు వెనకాల పెట్టి చాలా జాగ్రత్తగా తీసామండి. ఎందుకంటే ఇక్కడ ఎవరో తీనివ్వరు. చూస్తే మాత్రం కంపల్సరీగా ఆఫ్ చేసేయమంటారు. కానీ మీకు ఒక 2-3 సెకండ్లైనా ఆ శివలింగం దర్శనం అవుద్దని మేము రెండోసారి తీసామండి మేము. ఇంకా చూశారు కదా ఎంత నేరోగా ఉందో రోడ్డు అనేది. మనకి ఏంటంటే కార్తీక మాసం టైంలో ఇక్కడ అంతా కూడా మొత్తం పువ్వులు, మామూలుగా దీపాలతో ఇక్కడ మొత్తం అంతా కూడా మంచి గట్టిగా చేస్తారండి. ఇక్కడ బయట కూడా చేస్తారు. ఇంకో మనం లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం. చూశారు కదా ఇది ఎలాగుందో. మొత్తం చాలా సన్నగా ఉంది. దగ్గర దగ్గర ఏంటంటే ఇక్కడ 3 అడుగులు మాత్రమే మనకి లోపలికి వెళ్ళడానికి ప్లేస్ ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ పైన మనకి ఇలాగా చాలా డేంజరస్గా ఉన్నా సరే లోపల ఏంటంటే ఒక ఆవు పొదుగులాగా మనకి లోపల ఉంటుందండి. ఇక్కడ మనం శివాలయాన్ని దర్శనం చేసిన వెంటనే ఆ పైనుంచి ఒక పొదుగు లాంటి భాగం ఉంటుందండి. ఆ పొదుగు లాంటి భాగంతో శివలింగం మీద ఎప్పుడు వాటర్ పడతా ఉంటాయి. ఒకప్పుడైతే దాన్ని మనం ముట్టుకొని ఇచ్చేవారు. ఎవరైనా వచ్చి వాళ్ళ కోరికని బలంగా కోరుకుంటే మన చేతిలో కానీ నీళ్ళు పడితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుద్దని చెప్పేవారండి. కానీ ఇప్పుడు ఏంటంటే లోపలికి ఎవరో దగ్గరికి వెళ్ళకుండా గ్రిల్స్ కట్టేస్తారు. చూశారు కదా శివలింగం అది. ఇప్పుడు అంతేకాకుండా ఆ శివలింగం పక్కన కూడా ఒక చిన్న గృహ ఉంటుందండి. ఇప్పుడు మాకేంటంటే కెమెరాతో తీయడం అసలు మాకు అవ్వట్లేదు. ఎందుకంటే మేము బయటికి తీస్తే మళ్ళీ మమ్మల్ని ఇది కూడా తీయొద్దంటారు. ఆ గుహలో కింద ఎంట్రన్స్ ఇచ్చేవారండి. ఇప్పుడు ఆ గుహలోకి కూడా ఏమీ ఎంట్రన్స్ గట్టా ఏమీ రానివ్వట్లేదు ఎవరినైనా. మీకేంటి జస్ట్ 1 or 2 సెకండ్స్ అయినా ఒకసారి మీరు చూస్తారు కదా అని మేము మళ్ళీ రెండోసారి వచ్చి వీడియో మేము తీసామండి ఇది. అలాగా మనకి శివుడి దర్శనం చేసుకున్నాం కదండి. ఇలా మనం బయటకు వచ్చేసాము. మీకు ఏదైనా సరే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటిది మేము ఎన్నో వీడియోస్ కూడా మేము తీస్తాం మేము. ఇప్పుడు జస్ట్ ఏంటంటే మనం ఇంకా శివాలయం నుంచి ఇంకా
బయటకొచ్చేస్తున్నామండి. లోపల శివలింగం పక్కన గృహను క్లోజ్ చేశారండి. అయినా సరే బయట ఒక 3 గృహలున్నాయి. ఆ 3 గృహాల గురించి కూడా నేను వీడియో తీస్తానండి. కానీ అది ఏంటి ఇందులో మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ బాగా పెరిగిపోతుందనేసి ఇంక నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ దీనికోసం నేను ఒక ప్రత్యేకమైన వీడియో మీకు నేను చేస్తానండి. ఇక్కడ చూసారు కదా ప్లేస్ కూడా ఎంత ప్రశాంతంగా ఉందో. దీన్ని గుప్తేశ్వర్ అంటారనమాట. గుప్తేశ్వరం ఎందుకంటారంటే ఇక్కడున్న శివుడు త్రేతాయుగం, ద్వాపర యుగం ఈ 2 యుగాల్లో కూడా ఎవరికి దర్శనం ఇవ్వలేదు. ఈయన ఏంటంటే గుప్తంగా ఉండిపోయారు. రాముడు ఇటుపక్క అరణ్యవాసానికి వచ్చి ఇటుపక్క నుంచి పంచవటి వెళ్ళే ప్లేస్లో ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారనమాట ఇక్కడ. అప్పుడు రాముడు ఇక్కడ తపస్సు చేస్తే శివుడు వచ్చి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీవు అక్కడికే దర్శనం ఇస్తాను, మళ్ళీ ఇంక 2 యుగాలు ఇంకెవరికి నేను దర్శనం ఇవ్వనని ఇక్కడే గుప్తంగా ఉండిపోయాడు. అప్పుడు ఏంటంటే జైపూర్ సంస్థానాన్ని పరిపాలించిన రాజా విక్రమ్దేవ్ మహారాజ్కి ఈయన దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చిన తర్వాత అప్పటి నుంచే ఈ ఆలయం అనేది ఒక్కసారిగా మనకు ప్రసిద్ధి చెందింది. అంతవరకు ఏంటంటే ఇది గుప్తంగా ఎవరికి తెలియకుండా ఉండిపోయింది అనమాట. తర్వాత నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కట్టుకుంటే కోరాపుట్ నుంచి 60 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నైట్ స్టే చేయడానికి గట్ట పెద్దగా సదుపాయాలు, ఫుడ్ సదుపాయాలు గట్ట ఏమి ఉండవు. అందువల్ల ఏంటంటే మీరు జైపూర్లో అక్కడ స్టే తీసుకుని ఒక వెహికల్ మాట్లాడుకుని ఇక్కడికి వచ్చి ఆ రోజంతా ఇక్కడ ఉండి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మీకు చాలా బాగుంటుంది.